హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డే ట్రిప్కి వెళ్ళాను. సో ఇదేంటంటే 200 మైల్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది నేను ఉన్న ప్లేస్కి. ఇది కూడా ఊటాలోనే ఉంటుంది. అండ్ అవి ఏంటంటే షీప్ క్రీక్ కెనియన్స్, నేచర్ ట్రైల్ అండ్ ఇంకోటి రెడ్ కెనియన్ అనమాట. సో ఇదేంటంటే ఆల్మోస్ట్ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. సో మనం వెళ్ళే దారి అంతా మౌంటైన్సే ఉంటాయి. చూడండి ఎంత లిటరల్లీ బట్ సరౌండింగ్ మౌంటైన్స్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉండే. అండ్ చూడండి ఇక్కడ ఒక లేక్ ఉంది. సో ఇట్ ఈజ్ రిజర్వాయర్ అనమాట, ఎకో రిజర్వాయర్ అంటారు దీన్ని. సో మేము వెళ్ళే దారిలో ఉండే. సో సరౌండింగ్స్ చూడండి, మొత్తం మౌంటైన్స్ ఎంత బాగున్నాయి అసలు. ఆ లేక్ చూసారా మీరు? ఒక పక్క ఫ్రీజ్ అయిపోయింది, ఒక పక్క వాటర్. సో క్లైమేట్ ఎంత చల్లగా ఉంది, ఎంత మైనస్లో ఉందనేది తెలుస్తుంది మనకి. ఎంత బాగుంది చూడండి. ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి, వాటర్ ఇంకా ఫ్రీజెడ్ లేక్. ఇది ఎక్కువ రిజర్వేర్ అనమాట. మేము వెళ్ళే దారిలో కనిపించింది. సో మేము అక్కడ దిగి ఒకసారి చూసామన్నమాట ఓవరాల్ లుక్. ఒక్కొక్క దగ్గర వాటర్, ఒక్కొక్క దగ్గర చాలా బాగుండే. ఇంకా ఫొటోస్ తీసుకున్నాను, కొన్ని వీడియోస్ తీసుకున్నాను అనమాట వెళ్ళిన దగ్గర. అండ్ ఇంకోటి ఇవి చూడండి, ఇవి క్యాజిల్ రాక్స్ అనమాట. మనం వెళ్ళే దారిలోనే కనిపిస్తాయి. చాలా బాగుంటుంది. ఇవి వీటి షేప్స్, ఈ రాక్స్, మౌంటైన్స్ ఎంత బాగున్నాయి అంటే లిటరల్లీ చాలా బాగున్నాయి. చూడండి అన్ని గ్యాప్, ఒకదానికొకటి గ్యాప్ కూడా ఉంది అనమాట. కైండ్ ఆఫ్ సిస్టర్ మౌంటైన్స్ లాగా అనమాట. క్యాజిల్ రాక్స్ అంటారు దాన్ని. వెళ్ళే దారిలో ఉంటుంది మనకి. అండ్ చూడండి రోడ్ వ్యూ, ఒకసారి మౌంటైన్ వ్యూస్ చూడండి. అండ్ మేము వెళ్తూ ఉంటే మాకు ట్రైన్ కూడా కనిపించింది. లుక్ ఎట్ ద వ్యూ. మేము దాని ఇంజన్ ఎక్కడుందా అని వెతుకుతుండే. చాలా పెద్ద ట్రైన్ అది యాక్చువల్లీ. బట్ మీకు వెళ్ళే కొద్దీ రోడ్ మొత్తం మౌంటైన్స్, మొత్తం ఒక ఎడారిలాగే ఉంటుంది ఇక్కడ. అండ్ విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి కదా. రోడ్ చూడండి, ఒక్కటే రోడ్, స్ట్రైట్ రోడ్. ఎంత ఎలివేషన్లో స్లోప్ చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మౌంటైన్స్ ఉండే, స్నో మౌంటైన్స్. ఎంత బాగుండే వ్యూ కూడా. అండ్ ఇవి చూడండి శాండ్ మౌంటైన్స్ కైండ్ ఆఫ్ అనమాట. ఎంత లిటరల్లీ వీటిని ఏం మౌంటైన్స్ అంటారో తెలియదు, వీటి నేమ్స్ ఏంటో. బట్ వ్యూ మాత్రం ఎంత బాగుందంటే లిటరల్లీ చాలా బాగుందన్నమాట. మీకే అర్థమవుతుండొచ్చు వీడియో చూస్తుంటే. వెళ్ళే కొద్దీ ఇది ఆల్మోస్ట్ ఒక 10 మైల్స్ వరకు అవే ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక విలేజ్ సైడ్ వెళ్ళిపోయాం. వెళ్ళేదారిలో మనకు ఒక 2-3 విలేజెస్ వస్తాయి. అండ్ ఆ విలేజ్ మొత్తం స్నో ఉంది. సో ఫైనల్లీ ఊటాలో నేను వచ్చాక మాత్రం ఊటాలో స్నో ఇక్కడే చూశాను. ఈసారి స్నో లేదు. బట్ పైన ప్లేసెస్ ఇవేంటంటే సమ్ హైట్లో ఉంటాయి కాబట్టి, ఎలివేషన్ హైట్ ఆల్మోస్ట్ ఒక 4000 ఫీట్లో ఉంటాయి కాబట్టి ఇవి. సో వీటికి ఇక్కడ స్నో ఉంది చూడండి. ఎంత బాగుందో లిటరల్లీ. సన్వి రైజెస్ పడుతూ ఒక పక్క వ్యూస్. అబ్బా, వచ్చేసాం నియర్లీ షీప్ క్రీక్ కెనియన్కి. సో ఇది రూట్, ఆల్మోస్ట్ నియర్ బైలో ఉన్నాం. చూసారా రెడ్ రాక్స్. ఇది షీప్ క్రీక్ కెనియన్ అంటారు, నేచర్ ట్రైల్. ఇది కూడా ఒక లేక్ అనమాట, చిన్నది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంటుంది. చూసారా ఎంత బాగుంది ప్లేస్ అసలు. అండ్ మేము పైకి వెళ్తున్నాం. సో మనం మెయిన్ ప్లేస్ వెళ్ళాలనుకుంటే 8000 ఫీట్ అబవ్ ఉంది అది. సో ఆ రోడ్డు కూడా
సో చాలా హైట్కి మౌంటైన్స్ పైకి వెళ్ళాలన్నమాట. సో పైన నుంచి మనకి ఇందాక చూసిన వ్యూ అనమాట అది. సో ఇదేమో మనం నెక్స్ట్ వెళ్ళే లొకేషన్ ప్లేస్ అనమాట. అండ్ మిడిల్లో ఒక లేక్ కనిపించింది, గ్రీన్ రివర్ లాగా అనమాట ఇది. సో దీన్ని గ్రీన్ రివర్ అంటారు అక్కడ. సో అది కూడా మొత్తం స్నోతో ఉందన్నమాట. లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంది. అది కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ద రిఫ్లెక్షన్ కూడా, స్కై రిఫ్లెక్షన్ కూడా వాటర్లో కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. వచ్చేసాం. ఇది మెయిన్ ప్లేస్, మనం అనుకున్న ప్లేస్ అనమాట. ఇది రెడ్ కెనియన్ అనమాట. ఈ వ్యూ చూసారా ఎంత బాగుంది. ఇది చూసారా, డెప్త్ 1700 feet, విడ్త్ అబౌట్ 4000 feet అంట. ఇది ఒక నేషనల్ ఫారెస్ట్ యాక్చువల్లీ. చూడండి దీని ప్లేస్ ఎంత పెద్దగా ఉంది. ఇది చాలా బాగుంటుంది వ్యూ. ఇది ఒక అన్హిడెన్ ప్లేస్ అనమాట. అండ్ లైక్ కైండ్ ఆఫ్ అన్రేటెడ్ ప్లేస్ కూడా. సో చాలా తక్కువ మంది వెళ్తుంటారు ఈ ప్లేస్కి. ఇది మనీలా అనే ప్లేస్ దగ్గర ఉంటుంది ఉటాలో, లైక్ వయోమింగ్కి ఉటాకి మధ్యలో అనమాట. చూడండి ప్లేస్ ఎంత బాగుందో. సో నేచర్ లవర్స్ అండ్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు, సో వీళ్ళకి ఇలాంటి ప్లేస్ చాలా నచ్చుతుంది ఇలాంటిది. అండ్ మాకు స్నో దొరికింది. ఇది చూసారా, నాకైతే ఇది చూడగానే లైక్ మంజుమల్ బాయ్స్ గుర్తొచ్చింది. అందులో అబ్బాయి పడిపోతాడు కదా లోపలికి ఆ లోయలోకి, సేమ్ అదే గుర్తొచ్చింది అనమాట. సో అంత గ్యాప్ ఉంది, మీకు వీడియోలో అంత కనిపించట్లేదు కానీ గ్యాప్ మాత్రం చాలా ఉండే అక్కడ. అండ్ అక్కడ స్నో ఉంటే నేను కొంచెం స్నోతో ఆడుకున్నాను. మేము రిటర్న్ వెళ్తున్నాము. సో వెళ్తూ ఉంటేనే ఇందాక ఫస్ట్ చూసాం కదా ఆ ప్లేస్ అనమాట ఇది. రిటర్న్లో వెళ్తుంటే మనకి వీడియో మంచిగా కనిపిస్తుంది చూడండి. అండ్ మేము వస్తుంటే లైక్ మా స్పీడ్ వల్ల మాకు పోలీసు టికెటింగ్ వేశారనమాట. ఇక్కడ కొంచెం స్పీడ్ ఏమైనా ఎక్కువ అనిపిస్తే మన పోలీసులు ఫాలో అయ్యి మనకి టికెట్ వేస్తారు. సో అలా జరిగిపోయింది మాది కూడా. తర్వాత టికెట్ అయితే వేయలేదు, ఇంకా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అది ఇది అని చెప్పారు ఈసారికి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ 200 miles అనమాట మా ఇంటి నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.